చంద్రబాబు దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు కామెంట్స్. ఎవరు అభివృద్ధి చేసినా చేయకపోయినా హైదరాబాద్ తర్వాత సహజ వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలని అనుకున్నారు. న్యాచురల్గా విశాఖపట్నాన్ని ఎవరు అభివృద్ధి చేసినా చేయకపోయినా అభివృద్ధి చెందుతుంది. కానీ అమరావతిని ఎంత అభివృద్ధి చేసినా వరదలు వస్తే నీట మునగటం వల్ల అభివృద్ధి చెందదన్న అంబటి. గత ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్న చంద్రబాబు నాయుడు. హైదరాబాద్కు సమానంగా విశాఖపట్నం లాంటి సిటీని డెవలప్ చేయడం వల్ల ఈరోజు అదంతా దట్ ఈస్ డిఫరెంట్ డిబేట్. హైదరాబాద్ అంతగా విశాఖపట్నం డెవలప్ అవుద్దా? ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవరు డెవలప్ చేసినా చేయకపోయినా హైదరాబాద్ తర్వాత ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో పెద్దదయ్యేది విశాఖపట్నమే. దానికి సహజ వనరులు అలా కలిసి ఉన్నాయి. ఒకవైపున సముద్రం ఉంది, ఒకవైపున ఒరిస్సా బార్డర్ ఉంది, దాంతోపాటు వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది, దానితో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, సీ పోర్ట్ ఉంది. న్యాచురల్గా డెవలప్ అయ్యేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాంతం ఇది. ప్రాంతం యొక్క అడ్వాంటేజ్ అదేమి విశాఖపట్నానికి ప్రజల యొక్క గొప్పతనము మరొకరు గొప్పతనం కాదు, ప్రాంతం యొక్క అడ్వాంటేజ్ వల్ల అది అభివృద్ధి చెందుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐటీ సిటీగా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఐటీ కూడా తీసుకొచ్చినటువంటి విషయం మా అందరికీ తెలుసు. నేను ఏపీఐసీ చైర్మన్గా ఉన్నాను అప్పుడు. సో న్యాచురల్గానే విశాఖపట్నం ఎవరు పెంచినా పెంచకపోయినా పెరుగుతుంది. అమరావతిని ఎంత పెంచాలనుకున్నా పెరగదు. బికాజ్ ఇట్ ఈస్ ఏ డిసడ్వాంటేజ్. లో లెవెల్లో ఉంది. కృష్ణానదికి ఉంది, కృష్ణానది పొంగితే వచ్చి అమరావతిలో పడిపోతుంది. అమరావతికి ఎంత ఖర్చు పెట్టినా ఏమీ ఉపయోగం ఉండదు. ఇక్కడ ఏం ఖర్చు పెట్టకపోయినా అద్భుతంగా పెరిగిద్ది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. అన్నీ అమ్మేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ పెట్టాలి అని. అదే 10 జిల్లా అన్నా పార్లమెంట్ అయినా ఒకటేలే. ప్రతి జిల్లాకి ప్రతి పార్లమెంట్కి ఒక వైద్య కళాశాల ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు, ప్రారంభించారు. అవి ప్రారంభం అవుతూ ఉన్న దశలో వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నాడు. దానిలో కమిషన్ తీసుకుంటున్నాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అందరూ ఇప్పుడు మాట్లాడరు. 7 నెలలకే మాట్లాడితే బాగుందని ఊరుకుంటున్నారు. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత అద్భుతంగా మాట్లాడతారు, వాస్తవాన్ని బయట ఇబ్బంది కదా. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ పేద ప్రజలకు ఉపయోగపడతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ కళాశాలలు కానీ ధనిక వర్గాలకు ఉపయోగపడతాయి. పేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు కానీ అదేవిధంగా మరి వైద్య కళాశాలలు కానీ వైద్యాలయాలు కానీ పేదలకు ఉపయోగపడతాయి. పేదలకు ఉపయోగపడకుండా ధనికులకు ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మా ఆరోపణ. థ్యాంక్ యూ. Okay.